ఈ మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి సో మీకు ఏదైనా యాప్ లింక్ కావాలన్నా వెబ్సైట్ లింక్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో యాప్ అని కామెంట్ చేయండి, లేకపోతే వెబ్సైట్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా నేను మీకు డిఎం చేస్తానని చెప్తూ ఉంటారు. సో వీళ్ళంతా ఈ ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ అయితే యూస్ చేస్తారనమాట. సో ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ఆ వీడియో కింద కామెంట్ చేసినారనుకోండి, సో మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట, మీరు మామూలు ఫాలో అవుతున్నారా లేదా అనేసి. మీరు ఫాలో చేస్తే మీకు ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వస్తుంది, ఐ మీన్ ఆ యాప్ లింక్ కానీ వెబ్సైట్ లింక్ కానీ వస్తుంది. మీరు ఫాలో అవ్వకపోతే ఆ లింక్ రాదు. మీరు ఏం చేస్తారు, ఆ యాప్ లింక్ కోసమో లేకపోతే ఆ వెబ్సైట్ లింక్ కోసమో మీరు ఫాలో చేస్తారనమాట. సో ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా వాళ్ళ ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు. సో సేమ్ మీకు ఒక షాపింగ్ పేజ్ ఉందనుకోండి, సో మీ కస్టమర్స్కి మీరు ప్రోడక్ట్స్ లింక్స్ని మీరు 1 by 1 మీరు మాన్యువల్గా సెండ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ సెట్ చేసినారనుకోండి, సో వాళ్ళు కామెంట్ చేయగానే సో డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ లింక్ అనేది వాళ్ళ డిఎమ్స్కి అయితే వెళ్ళిపోతుంది, ఐ మీన్ మెసేజ్లకి అయితే వెళ్ళిపోతుంది. సో సింపుల్గా ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని అయితే బై చేస్తారనమాట. సో సింపుల్గా మీరు చాలా వర్క్ పెట్టుకోకుండా ఈ ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ద్వారా సో మీ పేజ్ని గ్రో చేసుకోవచ్చు, అండ్ ఒకవేళ మీకు బిజినెస్ ఉంటే మీ బిజినెస్ని కూడా గ్రో చేసుకోవచ్చు. సో ఈ ఆటోమేషన్ సంబంధించిన వెబ్సైట్స్ అయితే మీకు చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వాటిలో ఏంటంటే మంత్లీ ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ చాట్లో అయితే ఇక్కడ చూడండి, నాకు అరౌండ్ $290 వరకు పర్ మంత్ ఇందులో ఛార్జెస్ అయితే, ఐ మీన్ ఇంత అయితే నేను పే చేయాల్సి ఉంది. సో ఇంతంత మనీ మనం పెట్టినాం అనుకోండి, మనం ఖచ్చితంగా లాస్లోకి వెళ్తాం. అలా కాకుండా నేను ఒక మంచి వెబ్సైట్ని అయితే తీసుకొచ్చాను. జస్ట్ పర్ మంత్ మీరు $999 పే చేస్తే చాలు, అన్లిమిటెడ్గా మీరు డిఎమ్స్ అయితే మీ కస్టమర్స్ కానీ లేకపోతే మీ యూజర్స్ కానీ, ఐ మీన్ మీ ఫాలోవర్స్ కానీ మీరు సెండ్ చేయొచ్చు అనమాట. జస్ట్ $999 మీరు అన్లిమిటెడ్గా సో మీరు మెసేజెస్ అయితే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, ఒకవేళ మీకు బిజినెస్ ఉందంటే సో మీకు ఈజీగా మనీ కూడా ఎర్న్ చేసుకుంటారు. ఇందుకే ఆ వెబ్సైట్ ఏంటి, అందులో మనం ఎలా ఈ ఆటోమేషన్ సెట్ చేయాలి, సో టోటల్ డీటెయిల్స్ నేను స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట వెబ్సైట్. సో ఇక్కడ చూడండి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ చూడండి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సైన్ అప్ అయితే చేసుకోవాలి. వన్స్ ఇందులో మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీకు కనెక్ట్ అకౌంట్ అనేసి ఉంది కదా, ఇది మీకు ఎనేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ నాది ఆల్రెడీ ఫ్రీ ట్రయల్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ అయితే మీరు లాగిన్ చేయాలన్నమాట. లాగిన్ చేసిన వెంటనే ఇందులో సక్సెస్ఫుల్గా మీరు మీ అకౌంట్ని అయితే కనెక్ట్ చేస్తారు. సో ఇది 100% సేఫ్ అనమాట. ఇలా మీరు మీ ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆటోమేషన్ ఎలా సెట్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేయగానే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఆటోమేషన్ ఎలా సెట్ చేయాలంటే దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేషన్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్విక్ ఫాలో ఫర్ ఇన్స్టాగ్రామ్ అనేసింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ప్రైజ్ ప్లీజ్ అనేసి, ఇంకోటి వచ్చి గివ్ అవే అనమాట. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ని ఎవరెవరు ఎలా యూజ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒకవేళ మీకు బిజినెస్ పేజ్ ఉందనుకోండి, సో మీరు ఏదైనా ప్రోడక్ట్స్ని మీ ఆడియన్స్కి సెల్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రైజ్ ప్లీజ్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ది ప్రైజ్ ప్లీజ్ అనేది ఇదనమాట ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి గివ్ అవే, అది మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీరు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బిజినెస్ పేజ్ ఉంటే సో మీరు ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ రీల్ కావాలో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుందనమాట. సో ఏదో ఒక రీల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మనకు చూపించట్లేదు, మీరు అకౌంట్ కొత్తది క్రియేట్ చేసుకున్నారనుకోండి క్లియర్గా చూపిస్తుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ గురించి రీల్ అయితే చేశారు, రీల్ చేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసినారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో మీరు ఏం చెప్పాలంటే పీపీ లేదా ప్రైజ్ అని కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు డైరెక్ట్గా మీ డిఎంలోకి వస్తుంది అని మీరు చెప్పాలన్నమాట. లేదా మీ యూజర్స్ పీపీ లేదా ప్రైజ్ ఇవి కాకుండా ఇంకేదైనా కామెంట్ చేసినారనుకోండి, వాళ్ళ డిఎమ్స్లోకి ఈ లింక్ అయితే వెళ్ళదన్నమాట, ఐ మీన్ ఆ ప్రోడక్ట్ లింక్ అయితే వెళ్ళదు. కాబట్టి మీరు క్లియర్గా చెప్పాలి, ప్రతి రీల్లో మీరు పీపీ లేదా ప్రైజ్ అని కామెంట్ చేయండి. సో మీకు డైరెక్ట్గా డిఎంలోకి మీ లింక్ అయితే వస్తుంది అని చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో అలా చెప్పాను అనుకుందాము. సో ఇక్కడ ఈ రీల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
సో ఇక్కడ మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మీరు యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ప్రోడక్ట్ ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెన్ అని ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ ప్రోడక్ట్ ప్రైస్ కూడా ఇవ్వచ్చు అనమాట. నేను 80 రూపీస్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ బై నౌ ఇది ఇలానే ఉండండి, లేకపోతే మీరు షాప్ నౌ కానివ్వండి. సో ఏదో ఒకటి మీరు పెట్టచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ మీ ప్రోడక్ట్ డీటెయిల్ అయితే ఇచ్చేయాలి, లింక్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక లింక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది అనమాట యూజర్కి. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ వచ్చింది, ప్రోడక్ట్ ఫోటో వచ్చింది, అది ఎంత ప్రైస్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. వాళ్ళు కావాలంటే ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఏదైతే లింక్ ఇచ్చింటారో ఆ లింక్కి అయితే ఇది రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి యాక్టివ్ ఆటోమేషన్ అనేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సో ఇది యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్స్కి ఈ లింక్ ఎలా వెళ్తుందో ఇక్కడ నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఈ రీల్ కింద నేను పీపీ అని కామెంట్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇన్స్టెంట్గా నాకు డిఎమ్స్లోకి మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ప్రోడక్ట్ చూపిస్తుంది, ఫోటో చూపిస్తూ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ చూపిస్తూ ఉంది, ఇక్కడ ప్రైస్ చూపిస్తూ ఉంది. ఇక నేను బై నౌ మీద క్లిక్ చేయగానే నేను ఏదైతే URL ఇచ్చానో దానికి రీడైరెక్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంకా నేను కావాలంటే ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీరు ఫాలోవర్స్ పెంచుకోవడానికి సో ఇక్కడ చూడండి గివ్ అవే అనేసి ఉంది కదా, దీన్ని అయితే యూస్ చేసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ గివ్ అవే అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు కావాల్సిన రీల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ రీల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ టైప్ అనేసి కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి కీవర్డ్స్ స్పెసిఫిక్ ఆటోమేషన్ అనేసి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము రీల్లో చెప్పింటాం, ఎలా అంటే మీరు యాప్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు డిఎమ్స్లోకి లింక్ వస్తుంది అనేసి. సో ఇక్కడ నేను ఏంటంటే యాప్ అనేది ఇస్తానన్నమాట. నేను ఆ రీల్లో యాప్ అని కామెంట్ చేయమని చెప్పాను కాబట్టి నేను యాప్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా అయితే చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి ఫాలో మీ టు గెట్ ద లింక్ అనేసి చేంజ్ చేశాను. సో ఇక్కడ మనం ఇంకేమి చేంజెస్ చేయకూడదు. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కావాలంటే మీరు ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ ఫోటో అయితే అవసరం లేదనమాట. సో ఇక్కడ చెక్ ద లింక్ అనేసి ఇస్తున్నాను. సేమ్ మీరు ఇలా చేసినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ బటన్ వచ్చింది కదా, ఈ బటన్ కూడా చెక్ లింక్ అనేసి ఇస్తున్నాను ఇక్కడ నేను. ఆ తర్వాత ఇక్కడ మనం ఏదైతే యాప్ లింక్ అవ్వాలనుకుంటున్నామో ఆ లింక్ URL అయితే ఇక్కడ మనం ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఊరికే సింపుల్గా నేను మీకు ఇలా ఇచ్చేసాను. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ ఆటోమేషన్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసాను. అంతే, ఆటోమేషన్ అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది యూజర్స్కి ఎలా వెళ్తుందో ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి ఈ రీల్ ఓపెన్ చేసి ఇక్కడ కామెంట్స్లో నేను యాప్ అని కామెంట్ చేశాను. యాప్ అని కామెంట్ చేయగానే సో వెంటనే ఇక్కడ చూడండి నాకు DM అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఫాలో అవుతున్నారా అని అడుగుతుంది. ఇక నేను ఫాలో అవుతున్నాను దాని మీద క్లిక్ చేశాను. సో వెంటనే ఇక్కడ చూడండి లింక్ అయితే వచ్చేసింది. సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం ఏదైతే URL ఇచ్చింటామో, ఏదైతే సైట్ లింక్ ఇచ్చింటామో, లేకపోతే ఏదైతే యాప్ లింక్ ఇచ్చింటామో దానికి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ లింక్ కోసం ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో చేస్తారు. సో ఈ విధంగా ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ ప్లీజ్ అనే ఆప్షన్ ద్వారా మీ బిజినెస్ ని మీరు గ్రో చేసుకోవచ్చు. సో ఇంతే అనమాట టోటల్ గా. సో మీరు ఇలానే ఇందులో వర్క్ చేయాల్సి ఉంటుంది. గైస్, వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో ద్వారా మీరు ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ సెట్ చేసి మీరు ఫాలోవర్స్ ఇంకా మీ బిజినెస్ని గ్రో చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇటువంటి మంచి కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.